హలో గైస్, ఈరోజైతే మీరు ఫ్రీగా స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా దాన్ని అప్లై చేయాలి తెలుసుకుందాం. దీని గురించి మనం ముందుగా మీ దగ్గర సెన్సిబుల్ యాప్ ఉంటే యాప్ ఓపెన్ చేసుకోండి. సెన్సిబుల్ అయినా పర్వాలేదు, అప్ స్టోర్ అయినా సరే పర్వాలేదు. ఈ రెండు కూడా మీకు ఫ్రీగా అయితే స్ట్రాటజీ బిల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఆప్షన్ చైన్ ఎనీథింగ్. కాకపోతే మీ దగ్గర అప్ స్టోర్ అయితే కంప్లీట్ ఫ్రీ, సెన్సిబుల్ అయితే మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ అయితే ఉండాలి. డీమ్యాట్ అంటే జీరోదా కానీ, ఏంజిల్ లోన్ కానీ, అబ్స్ట్రాక్స్ కానీ, ఐసిఐసి కానీ. ఓకే, అయితే ఆల్రెడీ ఇద్దరు లాగిన్ అయి పెట్టుకున్నాను. జస్ట్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్. ఈరోజు అయితే మన ఎక్స్పైరీ డే స్పెషల్ స్ట్రాటజీ సింపుల్ స్మాల్ లాసెస్ బిగ్ ప్రాఫిట్ ఎలాగే అని చెక్ చేద్దాం. 1:2, 1:3 రిస్క్ రివార్డ్ మనది. ఓకే, దీనికోసం నేను ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ మీద ఉంటుంది. ఇక్కడ ట్రేడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్ట్రాటజీ బిల్డ్ ఫస్ట్ కనపడుతుంది. స్ట్రాటజీ బిల్డ్ మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ బిల్డ్ ఎ న్యూ కస్టమ్ స్ట్రాటజీ. ఓకే, దీని మీద అయితే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత జస్ట్ మనకైతే మినిమం ఐడియా ఉండాలి మార్కెట్ పైకి వెళ్తుందా, అంటే సిఈయా పిఏ రేపు పైకి వెళ్తుందా కింద పడుతుందా మార్కెట్ అనేది మినిమం ఐడియా ఉన్న తర్వాత జస్ట్ మీ వ్యూ ఏంటి, మీ ప్లాన్ ఏంటి. ఓకే, రేపు ఒకవేళ మార్కెట్ నాకు పైకి వెళ్తుంది అనుకుందాం. ఆల్రెడీ బుల్లిష్ మార్కెట్ ఉంది. రేపు కూడా మార్కెట్ నేను ఒక 50 పాయింట్స్ 100 పాయింట్ మూవ్ చేస్తుంది ఏమో, ఇంకెక్కువైనా మూవ్ చేయొచ్చు నా వ్యూ అనుకున్న తర్వాత ఏం చేస్తాను, నేను సింపుల్గా ఇక్కడ స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలంటే అట్ ద మనీ ఉంది కదా, అట్ ద మనీ బై చేశాను. దాని టూ స్ట్రైక్ ప్రైజెస్ ఏమో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ సెల్ చేశాను. సెల్లింగ్ ఏమొచ్చి 2 లాట్స్ అనమాట. ఇమీడియట్లీ నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ మళ్ళీ బై. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. వెరీ ఈజీ. ఇంతే స్ట్రాటజీ, 10 కష్టమేం కాదు. దీనిలో అడ్జస్ట్మెంట్ అనేది ఏమీ లేదు. సింపుల్. మీరు 3,200 లాస్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయితే 8,400 ప్రాఫిట్ మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చి మీకు ఒకవేళ అబోవ్ ఇది 138 పాయింట్స్ ఈ రేంజ్లో మీకు క్లోజ్ అయితే మీకు 8,000 దాకా రావచ్చు. 100% వస్తుందని కాదు, మీకు మినిమం మీకు ఏంటంటే ప్రాఫిట్ మీకు జస్ట్ ఇక్కడ 20 పాయింట్స్ 30 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ చేసిన 2,000 ఈజీగా ప్రాఫిట్ అది వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఒక టూ మచ్ 200-300 పాయింట్ మూవ్ చేస్తే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చి ఇక్కడ 4,294. ఒకవేళ ఈ రేంజ్లో ఎక్కడ క్లోజ్ అయినా సరే మీకు చూపిస్తుంది కదా ఎక్స్పైరీ డేట్ అని, అది మీకు వచ్చి మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ అనమాట. ఓకే, మీ మ్యాక్స్ లాస్ వచ్చి ఒకవేళ మార్కెట్ -2 పాయింట్స్ అయినా మీరు ప్రైజ్ మనీ అట్ ద మనీ మీ స్ట్రాటజీ బిల్డ్ చేసిన దగ్గర నుంచి మీ దగ్గర క్లోజ్ అయితే ఇది మీకు చూపించే లాస్. మ్యాక్స్ లాస్ వచ్చి మీకు 3,206 రూపీస్. ఇదే మీ మ్యాక్స్ లాస్. వెరీ ఈజీ. ఇది మీ మ్యాక్స్ లాస్. ఇది మీ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 43%. ఇది మీకు 77,000 ఫండ్స్ అయితే కావాలి. మీకు ఫండ్స్ నీడెడ్, మార్జిన్ నీడెడ్ 73,287. వెరీ ఈజీ. ఒకవేళ మీకు ఈ స్ట్రాటజీ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్ట్రాటజీస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.